థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి సూచిస్తూ ఉంటాము, అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్. ఈ 3 హార్మోన్స్. అలాగే రెండో రోజు స్కానింగ్ చేసుకున్నట్లయితే అండాశయాల్లో ఎగ్స్ నెంబరు, ఏఎఫ్సి అంటాం అన్నమాట, ఎగ్ కౌంట్ కూడా తెలుస్తుందండి. సో అల్ట్రాసౌండ్ ప్రధానము, నెక్స్ట్ హార్మోన్స్, అలాగే జనరల్ హెల్త్ సంబంధించి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, నెక్స్ట్ డయాబెటిక్ ప్రొఫైల్ అంటే షుగర్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇవి కూడా ముఖ్యమైన పరీక్షలేనండి. ఇవి చేయించుకోవచ్చు ఫర్టిలిటీ స్టేటస్ గురించి. అలాగే హిస్టరీలో ఏంటంటే పీరియడ్స్ అవి రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి హార్మోన్ సమస్యలు ఉండే పర్సంటేజ్ చాలా అధికంగా ఉంటుంది అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకా పురుషుల విషయంకి వచ్చేసరికి డెఫినెట్ గా హెల్త్ చెకప్ తో పాటు వారికి ఏంటంటే సెమెన్ అనాలిసిస్ అని ఉంటుందండి. సెమెన్ అనాలిసిస్ లో మనకి ఈ స్పెర్మటో క్వాలిటీ క్వాంటిటీ రెండు తెలుస్తాయి కాబట్టి అది ముఖ్యమైన టెస్ట్ వాళ్ళకి. థ్యాంక్ యూ.